ఇంతకుముందు శ్లోకానికి కొనసాగింపుగా ఈ శ్లోకం గర్గ్ సంహిత నుండి ఇలా వివరిస్తుంది. శ్రీ బ్రహ్మోవాచ కస్య వై నంద పదవి కస్య వై వృషభానుత వద దేవపతే సాక్షాద్ ఉపనందస్య లక్షణం. అర్థం: బ్రహ్మదేవుడు భగవంతుని దివ్యలీలల గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రశ్నలడుగుతున్నాడు. ఆయన దేవతల అధిపతిని ఉద్దేశించి నందుడి ఎవరు, వృషభాని ఎవరు, అలాగే ఉపనందుని స్వభావం మరియు మహిమ ఏమిటి అని అడుగుతాడు. బ్రజలో శ్రీకృష్ణుని అవతార లీలల్లో నందమహారాజు, వృషభాను మహారాజు మరియు ఉపనందుడు అత్యంత ముఖ్యమైన పాత్రలు పోషించబోతున్నారని తెలుసుకున్న బ్రహ్మదేవుడు వారి గురించి విశదంగా వినాలని కోరుకుంటాడు. ఈ ప్రశ్నల ద్వారా వ్రజవాసుల మహత్వం మరియు భగవంతునితో వారి ప్రత్యేక సంబంధం ఎంత గొప్పదో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. సారాంశం: భగవంతునికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ఒక గొప్ప ఆధ్యాత్మిక లక్షణం. బ్రహ్మదేవుడు వంటి మహాజ్ఞాని కూడా భగవంతుని భక్తుల మహిమను తెలుసుకోవటానికి వినయంతో ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ శ్లోకం మనకు భగవంతుని భక్తుల గురించి వినడం, వారి గుణాలను తెలుసుకోవటం కూడా భక్తి మార్గంలో ఎంతో ముఖ్యమని బోధిస్తుంది. హరే కృష్ణ.